సమాజ సేవకులకు, మిత్రులందరూ కూడా సామాజిక ఉద్యమ విప్లవ వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అల్లు అర్జున్ గారు మరొకసారి ఆయన సినిమాలకే పరిమితం కాదు, రియల్గా కూడా ఆయన హీరో అనే విధంగా ఆయన మానవత్వాన్ని చాటుకోవడం జరిగింది. మిత్రులారా, ఏదైతే కాకినాడ జిల్లా వేటలపాలెంలో గత నెల 28న బాణాసంచా పేలుడు ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసింది. మిత్రులారా, ఇటువంటి భయాందోళనమైన పేలుడు ఎక్కడా చూడలేదు. కని విని ఎరగని అసలు కల్లో కూడా అటువంటి పేలుడు గుర్తుకు రావాలంటే మనుషులు భయపడి వారి నిద్రలో నుంచి కూడా మెలకుపడి ఆశ్చర్యపడి ఇంకా మనుషులు ఒక భయాందోళన గురైన ఒక పేలుడు ఉందంటే అది వేటలపాలెం సంబంధించిన పేలుడే. మిత్రులారా, ఈ పేలుల్లో నిరుపేదలైన వారు చాలామంది చనిపోవడం జరిగింది. ఆ సంఖ్య మీకు తెలుసు. కొంతమంది హాస్పిటల్ పరిమితం అవ్వడం జరిగింది, అది కూడా మీకు తెలిసిన విషయమే. కానీ నేను సినిమాలకే పరిమితం కాదు, నేను స్వచ్ఛందంగా సేవ చేయగలను అనే మానవత్వంతో అల్లు అర్జున్ గారు, ఆనాటి అల్లు రామలింగయ్య గారు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ అల్లు అర్జున్ గారు సహాయం చేయడం చాలా మంచి తరుణం అని నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎందుకంటే సినిమా హీరోలు కోట్లాది రూపాయలు దొంగిలించి దాచుకుని స్విచ్ బ్యాంకులో దాచుకున్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ సేవ చేయడం అందరూ కూడా చేయలేరు. అది ఒక అల్లు అర్జున్ గారికే చెందిందని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. మిత్రులారా, మానసిక దివ్యాంగురాలు ఎవరైతే ఉన్నారో ఆ మానసికులు దివ్యాంగురాలకు నేను అండగా ఉంటాను. ఆమెకు పోషణార్థమై జీవితాంతం నెలకు 7,500 చొప్పున బ్యాంకు ఖాతాలలో పడేలా నేను ఏర్పాటు చేస్తానని అల్లు అర్జున్ గారు మంచి మనసుతో ముందుకొచ్చారు. మిత్రులారా, ఈ యొక్క మంచి మనసుకు నేను స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎందుకంటే సినిమా హీరోలు ఎంతోమంది ఉన్నారు, సినిమా స్టార్స్ ఉన్నారు. గతంలో చూసినట్లయితే గతంలో ఒక సోనూ సూద్ గారు చేశారు కోవిడ్లో అనేకమైన సేవలు. కానీ అల్లు అర్జున్ గారు ఈ పేలుడు సోషల్ మాధ్యమాల్లో తెలుసుకొని నేను సహాయం చేస్తానని ముందుకు వచ్చినందుకు మరొకసారి ఆయన యొక్క మానవతా దృక్పథానికి, ఆయన యొక్క సేవా దృక్పథానికి నా ఉద్యమ విప్లవ వందనాలు తెలియజేస్తూ, అల్లు అర్జున్ గారే కాదు, మీరు చూశారు మొన్న సినిమా ఏటమ్మది, మన చిరంజీవి గారి సినిమా ఉంది. నేను సినిమా చూడలేదు అది. ఆ చిరంజీవి గారు సినిమా బాగుంది, చక్కగా కలెక్షన్ వచ్చిందని అనిల్ రావుపూడి గారు కారు కొనిచ్చారు డైరెక్టర్ గారికి. ఇటువంటి అభాగ్యులు తెలుసుకోండి చిరంజీవి గారు. ఇటువంటి పేలుడు జరిగినప్పుడు మీరు సహాయం చేయండి. నాగార్జున గారు ఉన్నారు, అలాగే అనేకమైన వెంకటేష్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంత తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, ఏం చేసుకుంటారు మీరు? ఈ సొమ్ము అంతా ఏం చేసుకుంటారు? చిరంజీవి గారు ఏం చేస్తారు? మీరు దోచుకుని ఏం చేస్తారు? సినిమా ఫీల్డ్లో ఏం చేయగలుగుతారు? ఇటువంటి అభాగ్యులను ఆదుకోండి, ముందుకు రండి. అల్లు అర్జున్ గారిని చూసి నిజంగా నా హృదయం చలించిపోయి వీడియో చేస్తున్నాను. అలాగే మా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పందించాలి. నాకు నందమూరి కుటుంబ సభ్యులన్న, నందమూరి వంశం అన్న చాలా అపారమైన గౌరవం, అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు కూడా స్పందించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు మీరు కూడా స్పందించాలి సార్. ఎందుకంటే వ్యక్తిగతంగా చేయండి, ప్రభుత్వం కాదు. ఏముంది సార్ ఈ లోకంలోని, మీరు పట్టుకెళ్ళేది ఏమీ లేదు. అటువంటి పేలుడు జరిగిన వారికి మీ వంతు సహాయం అనుగ్రహించండి.
ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ మరొకసారి అల్లు అర్జున్ గారికి నా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఇట్లు సమాజ సేవకుడు, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే మీ సత్యానందం వల్లూరి అంబేద్కర్ మనవడు. జై భీమ్.